మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మెలిసా అనే ఒక అందమైన అమ్మాయిని చూపిస్తారు. మెలిసా తన అమ్మతోని అలాగే తన గ్రాండ్ మదర్ తోని కలిసి ఉంటుంది. మెలిసాకి వాళ్ళ అమ్మకి మధ్యన అండర్స్టాండింగ్ అంత గొప్పగా ఏమీ ఉండదు. దీనితో మెలిసా తన గ్రాండ్ మదర్ తోని ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకరోజు మెలిసా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఆ ప్లేస్ లో ఆమె తన చేతిని పెట్టుకుని సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉండగాని ఒకటేసారి వాళ్ళ అమ్మ డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు మెలిసా వెంటనే నార్మల్ అయిపోయి ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అయితే మెలిసా ఫ్రెండ్ అయిన డేనియల్ మెలిసాని అలాగే మడేనాని వీళ్ళిద్దరిని స్విమ్మింగ్ పూల్ కి రమ్మని అంటాడు. మెలిసా డేనియల్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే మెలిసా తన ఫ్రెండ్ తో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా మంది డానియల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. తర్వాత మెలిసా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఉంటే డానియల్ మెలిసాని స్విమ్మింగ్ పూల్ లోకి లాగేస్తాడు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న మెలినా అంటుంది మెలిసాకి స్విమ్మింగ్ రాదు అని. అప్పుడు వెంటనే డానియల్ మెలిసాని కాపాడి బయటికి తీసుకొస్తాడు. తర్వాత డానియల్ మెలిసాని పక్కనే ఉన్న గార్డెన్ లోకి తీసుకువెళ్తాడు. అక్కడ డానియల్ మెలిసాతో అంటాడు, నేను నీకు ఈ ప్లేస్ లో నీ ప్రతిరోజు స్విమ్మింగ్ నేర్పిస్తాను, కానీ నువ్వు ఒక్కదానివే రావాలి అని అంటాడు. మెలిసా కూడా ఇది విని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ కొద్ది సమయం వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడిన తర్వాత మెలిసా నేను ఒరిజిన్ని అని అంటుంది. అప్పుడే డానియల్ కి కూడా అర్థమవుతుంది మెలిసా నన్ను ఇష్టపడుతుంది అని. వెంటనే డానియల్ ఏమాత్రం సిగ్గు లేకుండా నన్ను ప్లెజర్ చేయమని అంటాడు. ఒకవైపు మెలిసా కూడా డానియల్ అంటే ఇష్టం కాబట్టి అతను చెప్పినట్టుగా చేస్తుంది. నెక్స్ట్ సీన్ లోని వేసవకాలం సెలవులు అయిపోయి ఉంటాయి. స్కూల్ మళ్ళా మొదలుపెట్టి ఉంటారు. ఇక్కడ మెలిసా డానియల్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎంత సమయం అయినా గాని డానియల్ మాత్రం రాడు. మెలెనాతో మెలిసా అంటుంది, ఆ రోజు నుంచి డానియల్ నాతో కాంటాక్ట్ లో లేడు అని. అప్పుడు మెలెనా అంటుంది, అతన్ని నువ్వు మర్చిపో అని. కొన్ని రోజుల తర్వాత డానియల్ ఒక పబ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఆ పబ్ దగ్గరికి మెలిసా తన ఫ్రెండ్ ని తీసుకుని వెళ్తుంది. అయితే మెలిసాకి డానియల్ కనపడతాడు. మెలిసా డానియల్ ని చాలా రోజుల తర్వాత చూస్తుంది. ఒకవైపు డానియల్ కూడా మెలిసాని చూసి ఆమె దగ్గరికి వచ్చి నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావు అని అంటాడు. తర్వాత డానియల్ మెలిసాకి డ్రింక్ ఆఫర్ చేస్తాడు. ఆ సమయంలోని అక్కడికి డానియల్ ఫ్రెండ్ వచ్చి మెలిసాని నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పొగుడుతూ ఉంటాడు. ఈ సీన్ లోని డానియల్ కూడా మెలిసాని చూసి అట్రాక్ట్ అవుతాడు. తర్వాత డానియల్ మెలిసాతోని నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి అని బయటికి తీసుకువెళ్తాడు. మెలిసా కూడా డానియల్ వెంటే అతను తీసుకువెళ్లిన ప్లేస్ కి వెళ్తుంది. డానియల్ ఏమో తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ మొదటిసారి ఇంటిమేట్ అవుతారు. ఈ సీన్ లోని మెలిసా డానియల్ కి ఐ లవ్ యూ అని చెప్తుంది. కానీ డానియల్ మాత్రం మెలిసాకి ఐ లవ్ యూ అని చెప్పడు. ఆమెని యూజ్ చేసుకుని వదిలేద్దామని అనుకుంటూ ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి మెలిసా పూర్తిగా మారిపోతుంది. ఎవరికి నిజమైన ప్రేమ లేదు, అందరూ ఉపయోగించుకుని వదిలేస్తారు. అంటే నేను కూడా అబ్బాయిలతో అలాగే చేస్తాను అన్న మెంటాలిటీలోకి మెలిసా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లోని మెలిసా గ్రాండ్ మదర్ హెల్త్ బాగోదు. దానితో హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని మెలిసా వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది. కానీ ఇది మెలిసాకి అసలు ఇష్టం ఉండదు. మెలిసా తన గ్రాండ్ మదర్ తన నుంచి దూరం అయిపోతున్నట్టు ఆమె ఫీల్ అవుతూ ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయంపై మెలిసా తన అమ్మతోని గొడవ పెట్టుకుంటుంది. నెక్స్ట్ డే మెలిసా స్కూల్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మెలిసా వైపు చూసి నవ్వుతూ ఉంటారు. కానీ మార్కో అనే ఒక అబ్బాయి మాత్రం తనని చూసి తన ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత మెలిసా తన ఫ్రెండ్ తో కలిసి కాఫీ షాప్ కి వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తి మెలిసా వైపే చూస్తూ ఉంటారు. మెలిసా కూడా అతన్ని చూసి తన ఫ్రెండ్ తో ఇలాగంటుంది, ఇప్పుడు చూడు అతన్ని నేను ఎలాగ అట్రాక్ట్ చేస్తాను అని. మెలిసా ఆ వ్యక్తిని అట్రాక్ట్ చేయగానే ఆ వ్యక్తి మెలిసా దగ్గరికి రాగానే మెలిసా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ సీన్ లో మనకు అర్థమవుతుంది మెలిసా అవతల వాళ్ళ ఫీలింగ్స్ ని అసలు పట్టించుకోకుండా వాళ్ళతో ఆడుకోవటం మొదలు పెట్టేసింది అని. తర్వాత మెలిసా ఇంటికి వెళ్ళగానే ఇంట్లో తన గ్రాండ్ మదర్ ఉండటంతో మెలిసా చాలా ఆనందపడుతుంది. ఒకవైపు మెలిసా మొహం చూసిన మెలిసా వాళ్ళ గ్రాండ్ మదర్ కి అర్థమవుతుంది మెలిసా మారిపోయింది అని. ఈ విషయం తన అమ్మతో కూడా చెప్తుంది. కానీ మెలిసా వాళ్ళ అమ్మ మాత్రం అంతగా పట్టించుకోదు. దానితో మెలిసాకి తన గ్రాండ్ మదరే అర్థమయ్యేలాగా ప్రతిరోజు చెప్తూ ఉంటుంది. తర్వాత మెలిసాకి డానియల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. కాల్లో డానియల్ నేను చాలా మిస్ అవుతున్నానని, నువ్వు చాలా గుర్తుకొస్తున్నావని అంటాడు. మెలిసా డానియల్ మాట విని డానియల్ మారిపోయారు అనుకుని తన దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ ముద్దులు పెట్టుకుంటారు. తర్వాత డానియల్ మెలిసా కళ్ళుని మూసుకోమంటాడు. మెలిసా కళ్ళు మూసుకున్న తర్వాత ఆ ప్లేస్ కి
డానియల్ ఫ్రెండ్ వస్తాడు. వీడు కూడా మెలీసాని ముద్దులు పెట్టుకుంటాడు. మెలీసా కళ్ళు తెరిచి చూసి షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. డానియల్ ఒప్పుకోమంటాడు, కానీ మెలీసా ఒప్పుకోను అని అంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత మెలీసాని డానియల్ ఫ్రెండ్ ని ముద్దు పెట్టుకుంటూ మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరితోని ఇంటిమేట్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ ఈ విషయం తన ఫ్రెండ్ తో చెప్తుంది. తన ఫ్రెండ్ మెలీసాని తిడుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండు అని అంటుంది. కానీ మెలీసా మాత్రం అసలు ఏమీ వినకుండా 18+ కి సంబంధించిన వెబ్సైట్లలోని అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటుంది. ఒక రోజు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఒక సైన్స్ మ్యూజియం కి తీసుకువెళ్తారు. ఇక్కడ మెలీసా పక్కన ఒక వ్యక్తి వచ్చి కూర్చుని ఉంటాడు. అతను మ్యూజియంలోని పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ మెలీసా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక వాడితో కూడా ఇంటిమేట్ అవుతుంది. మెలీసా తన పర్సనల్ విషయాలన్నీ ఒక బుక్ లో రాస్తూ ఉంటుంది. ఒకరోజు మెలీసా స్కూల్ కి వెళ్లేసరికి ఆ బుక్ ని అందరూ చదువుతూ ఉంటారు. అది చూసి మెలీసాకి చాలా కోపం వస్తుంది. తన ఫ్రెండ్స్ ని చాలా గట్టిగా తిడుతుంది. తర్వాత మెలీసా ఇంటికి వెళ్లేసరికి తన గ్రాండ్ మదర్ కి పార్ట్నర్ దొరికి ఉంటాడు. మెలీసా వాళ్ళిద్దరినీ చూసి నాకు కూడా ఒక పార్ట్నర్ కావాలి అని ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే స్కూల్ అయిపోయిన తర్వాత మెలీసా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే తన ఫ్రెండ్ వస్తుంది. ఆ రోజు నిన్ను తిట్టినందుకు సారీ అని అంటుంది. కానీ మెలీసా వాళ్ళ ఫ్రెండ్ ని ఇగ్నోర్ చేస్తుంది. ఒకవైపు మార్కో మెలీసా వైపు చూస్తూ ఉంటాడు. మార్కో మెలీసాని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మెలీసా మాత్రం మార్కోని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఫైనల్ గా ఈ రోజు మార్కో మెలీసాతో మాట్లాడటానికి దగ్గరికి వస్తాడు. అప్పుడే మెలీసాకి డానియల్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. అతను తనని కలవమంటాడు. అక్కడికి మెలీసా వెళ్ళిన తర్వాత అతను మెలీసాని ఒక బంకర్ లోకి తీసుకువెళ్తాడు. అలాగే అతను మెలీసా కళ్ళకి గంతలు కట్టి లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడ ఇంకొంతమంది అబ్బాయిలు ఉంటారు. అక్కడ ఆ అబ్బాయిలందరూ మెలీసాని ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెలీసాతో ఇంటిమేట్ అవుతారు. ఇక మెలీసా కూడా ఏమీ అనదు. అలాగే ఈ అబ్బాయిలందరూ మూవీ స్టార్టింగ్ లో డానియల్ తోని స్విమ్మింగ్ పూల్ లో కనిపించిన అబ్బాయిలే. ఇక తర్వాత రోజు మెలీసా స్కూల్ కి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ మెలీసా వైపే చూస్తూ ఆమెని ఏడిపిస్తూ ఉంటారు. మెలీసా మాత్రం నేనేమీ తప్పు చేయలేదు, నేను చేసిందే కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు మెలీసా వాళ్ళ అమ్మ మెలీసా వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఆమె మెలీసా డైరీని చదువుతుంది. అప్పుడే ఆమెకి మెలీసా గురించి మొత్తం తెలుస్తుంది. తర్వాత ఆమె మెలీసాకి కాల్ చేస్తుంది, కానీ మెలీసా మాత్రం కాల్ ని లిఫ్ట్ చేయదు. దానితో ఈమె జరిగిన విషయాన్నంతా మెలీసా గ్రాండ్ మదర్ తో చెప్పాలి అని అనుకుంటుంది. కానీ అప్పటికే మెలీసా వాళ్ళ గ్రాండ్ మదర్ హాస్పిటల్లో చనిపోయి ఉంటుంది. మెలీసాకు కూడా ఆ విషయం తెలిసి చాలా ఏడుస్తుంది. తర్వాత మెలీసా ఇంటికి వచ్చిన తర్వాత తన అమ్మ మెలీసాతో అంటుంది, ఈ డైరీలో నువ్వు రాసుకున్నదంతా నిజమేనా అని. మెలీసా కూడా ఏడుస్తూ అంతా నిజమే అని అంటుంది. అప్పుడు మెలీసా వాళ్ళ అమ్మ మెలీసాని హగ్ చేసుకుని నేనే తప్పు చేశాను, నేను సరిగ్గా చూసుకోలేదు, అందుకే నువ్వు ఇలా మారిపోయావు అని ఆమె చాలా ఫీల్ అవుతుంది. మెలీసా కూడా గిల్టీగా ఫీల్ అయ్యి ఆ తర్వాత రోజు నుంచి ఆమె చెడు వ్యసనాలన్నిటికీ దూరంగా ఉండి ఆమె చాలా మారిపోతుంది. కొన్ని రోజులకి మెలీసా చాలా మంచి అమ్మాయిలాగా మారిపోతుంది. ఆమె చాలా రోజుల తర్వాత స్కూల్ కి వెళ్తుంది. అక్కడ డానియల్ తన ఫ్రెండ్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ వల్లే మెలీసా అందరితోని ఇంటిమేట్ అయ్యింది అని. అప్పుడే డానియల్ మెలీసాని చూస్తాడు. అక్కడ డానియల్ మెలీసాతో మాట్లాడటానికి చూస్తాడు, కానీ మెలీసా మాత్రం డానియల్ ని అసలు పట్టించుకోదు. చివర్లో మెలీసా మొత్తం మారిపోయి ఉంటుంది. ఆమె తన అమ్మతోని చాలా హ్యాపీగా టైం ని స్పెండ్ చేస్తూ ఉంటుంది. నిజమైన లవ్ అంటే ఏమిటో ఆమె తెలుసుకుంటుంది. ఇక ఈ